హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఎర్ర కొబ్బరి చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీని చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ సెట్ అయిపోతుంది. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఈ ఎర్ర కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు వేసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బల్ని పైన తొక్కతో సహా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని వీటిని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి చట్నీ అనేది హోటల్లో ప్రిపేర్ చేసినట్లుగానే గ్రైండర్లో గ్రైండ్ చేసినట్టు వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని కలుపుకొని ఈ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు నార్మల్గా ప్రతి చట్నీ కూడా తాలింపు ఎలా అయితే పెట్టేసుకుంటారో ఆ విధంగా తాలింపు వేసుకొని కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలిపేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. టిఫిన్ సెంటర్స్లో ఇలా ఈజీగా ఈ చట్నీని ప్రిపేర్ చేసి వడ్డిస్తారనమాట. ఇడ్లీలోకి, దోశలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.